వేతనాలు రాక పారిశుద్ధ కార్మికులు వారు శుభ్రం చేసిన అదే రోడ్ల మీద భిక్షాటన చేస్తున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు రోడ్డెక్కారు. వారు రోజు ఉదయం ఏ రోడ్లనైతే శుభ్రం చేస్తారో అదే రోడ్ల మీద భిక్షాటన చేస్తున్నారు. 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందంటూ తమ బ్రతుకులు భారంగా మారాయంటూ వాపోతున్నారు. మాకు వెంటనే జీతాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. మాకు పూట గడుస్తలేదు. మేము ఇలా పని చేస్తూ ఉన్నాం కానీ మాకు జీతం మాకు ఫలితం లేవు. మాకు ఏం నడితే ఎస్టీఓ వేసిన అంటుంది, ఎంపీడీఓ నడితే పడతాయి అంటున్నారు. ఇక మేము ఏం చేయాలో మాకు అర్థం కాక మేము నిన్న ఇయ్యాల పని చేసి భిక్షాటన చేసుకుంటున్నాం. మీరు చేసే పనులు చేస్తూ ఉన్నారా? చేసే పనులు చేస్తాం, బంద్ చేసినాం. పనులు బంద్ చేసినాం. పనులు కూడా బంద్ చేసిరా? పనులు బంద్ చేసినాము. అన్ని బంద్ చేసి భిక్షాటన చేస్తున్నాం. 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు. జీతాలు రాక జీతాలు వస్తలేవు అని పని చేసాం. మళ్ళీ మాకు జీతాలు రావు. జీతాలు వస్తలేవు. 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు. మాకు ఇంట్లో సంసారం వెళ్తలేదు. వెళ్ళక మేము మీరు ఎప్పుడైనా పంచాయతీ ఆఫీస్లో అడిగిరా? అడిగినాం. చెక్కులు పంపించినామని అన్నారు. ఇంకా మాకు రాలేదు. పంపించిన చెక్కుల సంగతి మీకేమైనా చూపెట్టిరా? చూపెట్టలేదు. మాకు ఏది చూపెట్టలేదు. కానీ వేసినామని అన్నారు. వేస్తే మాకు రావాలి కదా, రాలేదు. రాకనే ఇట్లా చేస్తున్నాం. 3 నెలల నుంచి జీతాలు వస్తలేవు. మరి ఇంతకు ముందే ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఈ విషయం వస్తలేవు అని అడుగుతూనే ఉన్నారా? మేము అడిగినాము. అడిగితే వస్తాయి, వేసినాము, మీ అకౌంట్లలో వేసినాము అని అన్నారు. అన్నట్లు మేము సార్ చెప్పుకున్నాం. కానీ రాలేదు. ఇప్పుడే పిల్లలకు ఫీజు కట్టాలి, పరీక్ష ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టాలి, ఇంత సంసారం వెళ్ళాలి. ఏడికైనా వెళ్తుంది. మాకు చేసిందే ఈ కష్టం. కష్టంలోకైనా మాకు జీతాలు రాకపోతే మేము ఎట్లా చేయాలి? మేము ఎట్లా బతకాలి? మేమేం చేయాలి? మీరు అందరూ తలుచుకుంటే మాకు ఏదన్నా ఒకటి సాయం చేయాలని మేము అందరం కోరుతున్నాం. మీ అందరికీ నమస్తే. మాకు 3 నెలలు మేము పని చేస్తున్నాము. మళ్ళీ మాకు పైసలకు ఇబ్బంది కదా. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలల నుంచి పని చేస్తూనే ఉన్నాం. పైసలు వస్తలేవు. మళ్ళీ ఇంట్లో ఎట్లా గడవాలి సార్? మరి వేస్తున్నాం అని అంటారు, వేస్తలేరు. మరి ఇంట్లో ఇబ్బంది ఉందని మేము పని చేసినాము. నిన్న నుంచి పని మానేసి ఇట్లా మొన్నదాకా పని చేసినాము. కాబట్టి నిన్న నుంచి పని మానేసి